కొద్దిగా కనీసం ఐవాష్ కింద నీళ్ళు వదులుకుంటాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ 1.5 మీటర్ ఉంది సార్ అయిపోతుంది. నీళ్ళు 300 మీటర్ ఉంది సార్. అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఇంకా నూతన కాలువ అని నీళ్ళు ఒక 300 తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్. ఆ 2 చేయాలి. అక్కడ స్ట్రక్చర్లో 6 స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్. ఉన్నాయి సార్ పెండింగ్ సార్. నేను 6 కోట్లు పెండింగ్, 7 కోట్లు పెండింగ్, 9 కోట్ల చిల్లర వర్క్ 39 కోట్లు పెండింగ్ కోట్లు కాదు. ఇంకా వర్క్ ఎంత శాతం ఉంటుంది పెండింగ్? దగ్గర ఒక 30%. 440 కిలోమీటర్స్ సార్ టోటల్. 440 వరకు ఉంది సార్. 440 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ బాటిల్ నెక్స్ ఏమన్నా 5 వస్తాయి సార్. ఇప్పుడు మనం అంటే ఏదేమైనా ఇప్పుడు బాటిల్ నెక్స్ క్లియర్ చేసుకుని ఈ వాటర్ రావాలి. వాటర్ రాకపోయినా అది క్లియర్ చేసుకుంటే ఇలాగే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. వాటర్ లేక ఆగి కాదు, వాటర్ వచ్చి మనకి వెళ్ళిపోతుంది. మనం 35-50 వస్తుంది వాటర్. దాన్ని డబుల్ చేయ వాటర్ పొంగునూరు బ్రాంచ్ కెనాల్లో హెడ్ రెగ్యులేటర్ క్లోజ్ చేసి ఇక్కడ వస్తాయి సార్. ఇక్కడ దాకా ప్రాక్టికల్గా లాస్ట్ సీజన్లో నేను చేసి అందరూ నీళ్ళు నీళ్ళు వచ్చినప్పుడు డెవలప్మెంట్ పెట్టినప్పుడు అనాథరైజ్ని మేము చెరువులు క్లీన్ ఇచ్చాం మన గవర్నమెంట్. మేము ఎప్పుడైతే చెరువులు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఫర్దర్ డౌన్ స్ట్రీమ్లో మీ కుప్పం నీళ్ళు తగ్గిపోతుంది ఇచ్చారు. అది కూడా వెళ్ళలేదు ఎప్పుడు వాటర్ మీ పదనపల్లికి కూడా పోతుంది. దానికని చెప్పేసి డైవర్ట్ చేసి ఏమంటే వాటర్ వదిలినప్పుడు టైల్ పాయింట్ వరకు పోకుండా ఉన్నటువంటి మరి అధిగమించి వెళ్తే మా వరకు పోగలిగితే టెంపరీ కనీసం వారం 5 రోజులైనా పర్పస్ డ్రింకింగ్ వాటర్ ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం ఉంటాం. కొద్దిగా లైనింగ్ చేయాలా, రౌటింగ్ చేయాలా, అది ఉంటుంది. నెక్స్ట్ బాటిల్ లెక్క ఉంటాయి. 15C ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు వేరే చేసే వస్తున్నారు సార్. ఇప్పుడు 66 రైట్ సైడ్ పీబీసీ ఆప్టెక్ మెయిన్ కెనాల్ కంటిన్యూషన్ డెవలపర్ ప్రకారం ఎవరికి పని వెళ్ళి సార్. ఇంకా పోలేదు సార్. ఇప్పుడు పోయి ఇక్కడ నుంచి 300 మీటర్ అప్స్ట్రీమ్ సైడ్లో ఓటీ సార్ పీవీసీది. ఇది మెయిన్ కెనాల్ సార్. ఎమ్మెల్యే సార్ అడిగారు. ఫేజ్ 2 ఇందాక 800 కిస్కులు పడుతున్నారు కదా. అవును సార్. మరి అది ఎక్కడ వరకు వస్తుంది? ఇది ఇక్కడికే స్టాప్ అయిపోయి మెయిన్ పీవీసీకి పోతాం. బ్రాంచ్ కెనాల్ పోతుంది సార్. ఇది అంత ఖాళీ. ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ 600 కోట్లు ఖర్చు పెట్టారు. 600 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. పెట్టి ఒక చుక్క నీళ్ళు మూడు మండలాల్లో తాగునీళ్ళు లేవు. బియాండ్ దిస్ వన్ 14, 15, 16, 17 ప్యాకేజెస్ ఉన్నాయి సార్. బియాండ్ ఈ పాయింట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా. కానీ బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచే వాటర్ వచ్చి లేదు. ఇప్పుడు 1800, 1900 ఉంది. ఇంకా అది ఎంత దూరం వస్తుంది? ఇప్పుడు దగ్గర 400 కిలోమీటర్లు ఇక్కడికి. 400 1800 ఇక్కడికి వచ్చేటికి ఐస్ ముక్క కరిగిపోయి ఇక్కడ ఏం జరగలేదు. మేము కూడా కరిగించగలం. ఇంకా కింది పోవు. మేము కరిగిస్తే కింది పోవు. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో వాళ్ళు కూడా తప్పలేదు. 1800 బాగా తక్కువే కదా. అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు 38-50 ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా. కనీసం ముందు ఇమీడియట్లీ ఒక సీజన్లో కనీసం 38-50 అయినా మనం వర్క్ చేస్తే రేపు నెక్స్ట్ సీజన్కి డబుల్ అవుతుంది. కాబట్టి కొంత మనం ఇక్కడ మళ్ళీ నీళ్ళు చూడగలుగుతాం. మన సీఎం గారితో కలిసినప్పుడు మీరు ఉన్నారు. ఆ రోజు అడిగింది దీనిదే ఒక 10 కోట్ల బిల్లు రిలీజ్ చేయమని చెప్పి దీని విషయం. రెండోది ఏమంటే ఆ 10 కోట్లు రిలీజ్ అయితే ఒక బాటిల్ ప్లాస్టిక్ ఇట్లా చేస్తాం. దాంతో నీళ్ళు వదిలినప్పుడు మేము ఏదో కొద్దిగా కనీసం ఐవాష్ కింద నీళ్ళు వదులుకుంటాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ 1.5 మీటర్ ఉంది సార్ అయిపోతుంది. నీళ్ళు 300 మీటర్ ఉంది సార్. అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఇంకా నూతన కాలువ అని నీళ్ళు ఒక 300 తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్. ఆ 2 చేయాలి. అక్కడ స్ట్రక్చర్లో 6 స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్. మెయిన్ కెనాల్ ఉన్నాయి సార్. పెండింగ్ ఉంది సార్. నీళ్ళు 6 కోట్లు పెండింగ్, 7 కోట్లు పెండింగ్ ఉంది సార్. 9 కోట్ల చిల్లర వర్క్ 39 కోట్లు పెండింగ్ సార్. కోట్లు కాదు. ఇంకా వర్క్ ఎంత చాలా శాతం ఉంటుంది పెండింగ్? దగ్గర ఒక 30%. 102 crores టోటల్ సార్. 102 crores, 62 crores వర్క్ అయింది సార్. ఇంకా బ్యాలెన్స్ 34 crores. టనల్స్కి కొద్దిగా లైనింగ్ చేయాలా, రౌటింగ్ చేయాలా, అది ఒకటి. నెక్స్ట్ బాటిల్ లెక్క అది
15C ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చేసే వస్తున్నారు సార్ ఇప్పుడు 60Cలో సార్ 15C ఒకటి 15B ఒకటి 2 ప్యాకేజ్ ఉంది సార్. 60C ప్రకారంగా వేరే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది చేసేస్తే క్లియర్ అయిపోతుంది సార్. సార్ ఇది మెయిన్ కెనాల్ సార్. ఇక్కడ నుంచి 300 మీటర్లో మనకి PVC ఆఫ్ అయిపోయింది. 300 మీటర్ అప్స్ట్రీమ్ సైడ్లో ఓటీ సార్ PVCది. ఇది మెయిన్ కెనాల్ సార్. ఎమ్మెల్యే సార్ అడిగేది ఫేజ్ 2 తీసుకుని పడుతున్నారు కదా. అవును సార్. అవును సార్. మరి ఎక్కడ వరకు వస్తుంది? ఇక్కడికే స్టాప్ అయిపోయి మెయిన్ PVCలో పోతాయి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పోతుంది సార్. ఖాళీ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఫేజ్ 2లో 600 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. 17 ప్యాకేజెస్ ఉన్నాయి సార్. B&E పాయింట్ 50. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా కానీ బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి రాజా ఇప్పుడు 1800 ఉంది. ఇంకా అది ఎంత దూరం వస్తుంది? ఇప్పుడు దగ్గరికి 400 కిలోమీటర్లు ఇక్కడికి 400 1800 ఇక్కడికి వచ్చేటికి ఐస్ ముక్క కరిగిపోయి ఇక్కడ ఏం మిగలట్లేదు. మేము కూడా కరిగించగలం. ఇంకా కింది పోవు. మేము కరిగిస్తే కింది పోవు. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో అది కూడా తప్పలేదు. 1800 అది తక్కువే కదా. అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు 38-50 ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా. కనీసం ముందు ఇమీడియట్లీ ఒక సీజన్లో కనీసం 38-50 కన్నా మనం వర్క్ చేస్తే రేపు నెక్స్ట్ సీజన్కి డబుల్ అవుతుంది. కాబట్టి మెయిన్ కెనాల్ సార్ మనం అన్ని చేసేస్తే ఇక్కడ అన్ని ఓటికి చూస్తే 400 ఫీజు తీసుకోవాలి. అడ్వైజర్ నుంచి తీసుకున్నాం కదా సార్. క్రూషియల్ టైంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ది మీకు పొలం నేర్పింది. ఇది మెయిన్ బ్రాంచ్ కెనాల్ తలుపుల NP గుంట నుంచి రాయచూటి మండలి కాన్స్టిట్యూన్సీ దాకా ఫ్రాక్చర్ లాస్ట్ ఇవ్వడంతో నేను చేశాను. అందరూ అనాథ ఇప్పుడు వెళ్ళలేదు పదపల్లి కూడా పోతుంది. దానికని చెప్పేసి ఈ ప్యాకేజ్ మొత్తం లింక్ సలపల మండలం ఈ ప్యాకేజ్ పోలండి. స్టీల్ పాయింట్ వరకు పోకుండా ఉన్న పరిస్థితులు మాకు పాతోడు అదే అందుకే ఉత్సాహంగా వచ్చాడు. నాకు ఎందుకు తెలిసిన వీళ్ళన్నా నేను క్లాస్మేట్ ఇంజనీరింగ్ ఆయన ఇంట్రెస్ట్గా నేను అంతా అక్కడ పని చేశాను. నాలెడ్జ్ ఉంది దీని మీద వస్తున్నా. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర తెలుసు మా దగ్గర లైట్ వెళ్దాం లైట్ వెళ్దాం లైట్ వెళ్దా నేనే మాట్లాడాను. హ్యాపీ టు సీ మంచోడు. స్కోప్ అంతా అంతే. హెచ్ఎన్ఎస్ స్కోప్ అంతా అన్లైన్డ్ సార్. ఎగ్జిక్యూటెడ్ అన్లైన్ సార్. డిజైన్ లైన్డ్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్లు లైన్తో పాటు స్ట్రక్చర్స్ అండ్ అర్థ వర్క్ సార్. ఇప్పుడు ఏంటి అసలు వాట్ ఈస్ అవర్ డిసిషన్? 800 చేయమన్నారు సార్ మన సెక్రటరీ గారు సార్. ఇదంతా మొత్తం 800 కాదు లైన్ చేసి 800 చేస్తారా? సార్ ఓన్లీ వైడనింగ్ ప్రపోజ్ చేస్తాం సార్. ఇప్పుడు వైడనింగ్ చేస్తే మరి సీపేజ్ అంతా అంత హైలీ పోరస్ ఆడ వదిలితే నీళ్ళు రావట్లేదు అంటున్నారు కదా. మరి ఆ ఏరియా ఇక్కడ కావాలండి. అంటే మనము
అట్లా ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ లైనింగ్ సాయిల్ కండిషన్ ఇక్కడ లైనింగ్ చెప్పారు. డిశ్చార్జ్ క్యారీ Soil చేస్తాము. వచ్చేసి దట్ ఈస్ అన్లైన్డ్ సెక్షన్ కి ఆ డిశ్చార్జ్ నీళ్ళు సీపేజ్ వదిలిన నీళ్ళు కూడా 400 వెళ్తే 10 కూడా రావట్లేదు అంటున్నారు కదా. అవును సార్. మరి మరి అది సాల్వ్ చేయకుండా నీళ్ళు ఎలా వన్ తీసుకుంటారు? సైడ్ బండ్ ఉంది సార్, ఆ ఏరియాలో బాగా పోతున్నాయి సార్. ఎక్కడ అక్కడ మా ఆ ఏరియా ఎక్కడ వస్తుందండి? ఇక్కడ చాలా వరకు అంతే ఉంది. అంగళ్ళు ఏరియాలో మొన్న చెప్పింది ఎక్కడ స్పెసిఫిక్ గా కొంత ఏరియా చెప్పారు, వాటర్ వెళ్ళిపోతుంది. 120 km దగ్గర వస్తుంది సార్. ఇక్కడ 120 km ఎక్కడ 120 ఈ ఏరియాలో వస్తుంది చెప్పింది ఈ పోతే చెప్పారు. ఆ బిట్టు అంగళ్ళు అప్షన్ సైడ్ వస్తుంది సార్. అంగళ్ళు దగ్గర అంగళ్ళను కూడా ఉంది సార్, ఆ ఏరియాలో వస్తుంది సార్. అక్కడ చేస్తే కంట్రోల్ అయిపోతుంది. మిగిలిన చోట్ల ఏం సీపేజ్ రాస్తుంటుందా? ఎక్కువ తక్కువే సార్. ఆడ వన్ సైడ్ బండి ఉండేది మాత్రం కరెక్ట్గా చెప్పు. అది మళ్ళీ తీరా తవ్వేసిన తర్వాత ఏమో మళ్ళీ నీళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం చెప్పకూడదు. మొన్న లాస్ట్ టైం ఏంటంటే మనకు చెప్పింది ఏంటంటే ఈ పాయింట్లో చెప్పారు, ఈ పాయింట్ ఒకటి లైనింగ్ చేసుకుంటే సరిపోతుంది, మిగిలింది ఇబ్బంది ఉండదు, ఇక్కడే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అని చెప్పారు. అది ఒకసారి ఇప్పుడు ఏఎన్సీ గారు చెప్పినట్టు ఒకసారి క్లారిటీ. ఎవ్రీ టైం మనం నీళ్ళు ఇస్తామంటున్నాం సార్, తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే అక్కడ ఏదో 100లో చెప్తున్నారు, ఇక్కడేమో 10లో చెప్తున్నారు. ఏమయ్యంటే ఇదంతా ప్రాబ్లం అయితే సార్, అన్నీ క్రాక్సే, అన్నీ ఏదో డిజైన్క్రియేట్ రాకు అవి ఇవి అంటారు. సో మళ్ళీ పెంచుదాము వచ్చేటప్పటికి లైనింగ్ వద్దు సార్, సెకండ్ పెంచేద్దాం అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే మాకు మదనపల్లిలో చెప్పింది సార్ 800 మీరు ఇవ్వండి, 800 మీరు తీసుకుంటామని అంటున్నారు సార్. వాళ్ళు వదలండి. ఇప్పుడు మనకి ఇప్పుడు 3850 లెక్కనే ఇప్పుడు మనకి ఎంత డ్రా చేస్తాం? ఇటు 400 వస్తుంది కదా. ఇప్పుడు వస్తుంది, రేపు 3850 ఇచ్చినప్పుడు 800 తీసుకుంటాం. 800 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 800 రావాలంటున్నారు. అది అంటే మధ్యలో ఈ ఏరియా ఏమీ లేదు కాబట్టి అట్లా మళ్ళీ అక్కడ సిపిఐ 500 వస్తుంది, 400 వస్తుంది కాకుండా ఇది ఎంత డిస్టెన్స్? ఇది 25 కిలోమీటర్స్ అంతే, 25 కిలోమీటర్స్. ఇప్పుడు హుదూద్ తుఫాన్ వస్తే వారం రోజుల్లో వైజాగ్ని, విశాఖపట్నం మనకు అందరికి ఇష్టమైన నగరం మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారు. గతంలో కూడా మా రాజమండ్రి, గోదావరి జిల్లాలు మరి ఏదైతే పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే రాజమండ్రిలోనే 10 రోజులుండి అక్కడే రాజమండ్రి మినీ సెక్రటరీ పెట్టిన పరిస్థితులను చక్కదిద్దారు. ఇది కూడా అట్లనే విజయవాడలో ఆయన 10 రోజులు అక్కడుండి యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చారు. నిజంగా గతం లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజు కూడా వరదలోనే విజయవాడ ఉండేది. అది నేనేదో అతిశక్తి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు అన్నమయ్య కొట్టుకుపోతే ఈ రోజు కూడా దానికి గతి లేదు. ఆ రోజు 8 గ్రామాలు వరి ఊడ్చుకుపోయినటువంటి పరిస్థితి, 52 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి. కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి అడుగుపెట్టి వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన పోలేదు. అంచేత అప్పుడు ముఖ్యమంత్రికి, ఇప్పుడు ముఖ్యమంత్రికి, అప్పుడు పాలనకి, ఇప్పుడు పాలనకి కూడా ప్రజలు బేరీ చేసుకోమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే గతంలో జరిగిన పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయినా, ఎందుకంటే ఈరోజు 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితి. అప్పులు తీర్చాలి, మళ్ళీ వాటికి వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి, వీటితో పాటు మేము ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇన్ని సవాళ్ళు మా మీద ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా పైన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రజాప్రభుత్వం మీ అందరికి కూడా న్యాయం చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు, ప్రజలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాయలసీమ, అందులో పర్టికులర్గా హంద్రీనివా, ఎందుకంటే 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి అత్యంత సాగునీరు కానీ త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హంద్రీనివా. అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అత్యంత ప్రయారిటీ ఇచ్చి గత 2014, 2019 5 సంవత్సరాల్లో దగ్గర ఆ రోజు 4,200 కోట్ల రూపాయలు ఓన్లీ హంద్రీనివాకే ఆయన హయాంలో ఖర్చు పెట్టి, అందులో కూడా పర్టికులర్గా ఒక దగ్గర 3,850 క్యూసెక్ల సామర్థ్యం కలిగేటువంటి పంప్స్ అన్నీ కూడా ఆ రోజు మరి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా హంద్రీనివా పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు గత
జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే ఏదైతే ఆ యొక్క అంద్రీనివా ఏదైతే సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో కెనాల్కి సంబంధించినటువంటి పనులు చేయకపోవడం వల్ల 3850 క్యూసిక్లకి మోటార్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈవేళ 1800-1900 నీటిని కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం మాల్యాల దగ్గర నుంచి కూడా నేను చూడడం జరిగింది. అంటే 500 కోట్ల రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టాలి. 14-19లో మేము తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా 4200 కోట్లు పెట్టాము. బడ్జెట్ రెట్టింపు అయినప్పుడు కూడా 500 కోట్లు కూడా అంద్రీనివా పెట్టకపోవడం వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణమైనటువంటి ఎత్తుపోతలు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క అంద్రీనివా రాయలసీమకు మన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మాల్యాల నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క చర్లపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం, ఇప్పటికీ ఇంకా చర్లపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి. ఇది 1.6 టీఎంసీ కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు. ఒక చొక్క నీరు అని అంటే అంద్రీనివాలో మరి ఆ 1800-1900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924లో మన ప్రభుత్వం ఉండుంటే ఆ 3850 క్యూసిక్ల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చర్లపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మన కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే అంద్రీనివాకు సంబంధించి ఎమర్జెన్సీ ఇమీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమీడియట్లీ ఆ 3850 క్యూసిక్ల నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి, నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారం నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో 3850 క్యూసిక్ల నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క అంద్రీనివా మీద ఆధారపడినటువంటి ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని, అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా మరి ఏదైతే 2-3 విషయాలను ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో అందులో పర్టికులర్గా ఏదైతే చర్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి గతంలో భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ 2 గ్రామాలు సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ వల్ల సీపేజ్ వల్ల ఒక 140 కుటుంబాలు వాళ్ళు నిరాశ్రయులవుతున్నటువంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు R&Rలో కవర్ అవ్వకపోయినా మానవత్వంతో ఆయన ఇమ్మీడియట్లీ అప్పుడు కలెక్టర్ తోటి కానీ ఇతరత్ర అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలకు కూడా వాళ్ళకి ప్యాకేజ్ అందేటువంటి సమయానికి ప్రభుత్వం మారడంతో 5 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే 2019 వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ బోజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే 140 కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే R&R ఏదైతే దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లో పట్టాలతో పాటు R&Rలో వాళ్ళకి ఇల్లు నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రసాద్ గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఈ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితికి ఈవేళ ఏదైతే పూడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో సరిగ్గా ఈ పొంగనూరు బ్రాంచ్ కూడా నీరు ప్రవాహం లేకపోవడం వల్ల ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలు మరి మొలిచి ఆ నీరు మనం తీసుకొచ్చినా కూడా కిందకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే మీ శాసనసభ్యులు మీ దృష్టికి తీసుకొచ్చారో అది కూడా ఇమ్మీడియట్లీ ఏదైతే కడాదారు అయితే ఫండ్స్ లేట్ అవుతే ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్స్ కింద కూడా కలెక్టర్ గారిని యూటిలైజ్ చేసి ఇమ్మీడియట్లీ బ్రాంచ్ కెనాల్ని కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇట్లా ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి ఒక ఎమ్మెల్యే గారైనా ఒక మంత్రి అయినా ఇట్లా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే ఫ్లడ్ లైట్ వెలుగులో కూడా
ఇట్లా మేము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు కూడా బయటికి పెట్టినటువంటి పరిస్థితి మీరు చూశారు. ఎప్పుడైనా తప్పు జారి బయటకు వస్తే మరి 144 సెక్షన్ 30 యాక్ట్లు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుంటూ అదేవిధంగా పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు అందరూ చూశారు. ఇంకా ఎంత అన్యాయం అంటే ఒక్కొక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. 30 కిలోమీటర్ల దూరం కూడా ఆయన హెలికాప్టర్ మీదే పోయేవాడు. 30 కిలోమీటర్లు కూడా ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ కొన్ని పోతే పోయాడు. 30 కిలోమీటర్ల హెలికాప్టర్లో 30 కిలోమీటర్ల హెలికాప్టర్ల పైన పోతే కింద కూడా ట్రాఫిక్ని ఆంక్షలు విధించేవారు. అసలు మాకు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. పైన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పాలన పోయింది. ఇవాళ ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి కూడా మీకు పనులు చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి మన కృష్ణకి భారీ ఎత్తున వరదలు వచ్చి విజయవాడ పట్టణం అతలాకుతలం అయితే బస్సులో 10 రోజులు పడుకుని పనిచేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు.